బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీహార్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆరా పట్నాలో నిర్వహించిన సభల్లో విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో పేలుళ్లు జరిగిన కాంగ్రెస్ రాజ కుటుంబానికి నిద్ర దూరమైపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో పాటు కాంగ్రెస్లోని పెద్ద నాయకులు కూడా ఇంకా తేరుకోలేకపోతున్నారు అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ కోసం ఎన్డీఏ కూటమి ఏకతాటిపై పనిచేస్తుంటే కాంగ్రెస్ ఆర్జేడీ మాత్రం అంతర్గతంగా కొట్లాడుకుంటున్నాయని విమర్శించారు. అలాగే బీహార్ మహాగఠ్ బంధన్లో తీవ్ర భేదాలు ఉన్నాయని వెల్లడిస్తూ తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల ముందే ఇలా విభేదాలు ఉంటే ఎన్నికల తర్వాత తలలు పగలగొట్టుకుంటారు అని చురకలు విసిరారు. మోడీ మరింత దూకుడుగా మాట్లాడుతూ ఆర్జేడీ హాయంలో కట్ట కరప్షన్, కటుత, కుశాసన్ ఇవే పాలనగా ఉండేవి. ఇప్పుడు కూడా చొరబాటుదారులకు మద్దతిస్తూ బీహార్ గుర్తింపును చెరిపేయాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. ఇక ప్రజలకు శుభవార్త చెప్తూ ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూపాయలు 6,000 నుండి 9,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో మహాగఠ్ బంధన్ విడుదల చేసి మేనిఫెస్టోని అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. మరిన్ని టీవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.